కొంతమంది అమాయకంగా వెళ్ళి జామీన్ సంతకాలు ఎట్టేస్తుంటారు. కొంతమంది మాట తీలేరట. మాట తీయకపోతే మాట పడాలన్నమాట. అంటే సంతకం పెట్టమన్నారండి, పెట్టమంటే పెట్టేసానండి. ఇప్పుడు అప్పులో ఎవరింటికి వచ్చారండి? మా ఇంటికి వచ్చారండి. నీకు లేని తలపోటు నువ్వు తగిలించుకున్నావు. అది నీకు సంబంధం లేని విషయం. అది నువ్వు జామీన్ సంతకాలు ఎట్టి నువ్వెందుకు భారం పడించాలి? నీకేంటి సంబంధం? అంతకే కష్టం వచ్చింది అన్నాడు అనుకో, 500 1000 చేతులు పెట్టేసి బాబయ్య నన్ను ఇబ్బంది పెట్టకు, ఇది నాకు ఇవ్వక్కర్లేదని చెప్పేసి అక్కడితో చేతులుపుకుని వెళ్ళిపోతే మంచి పని. 1,00,000 రూపాయలకి జామీన్ సంతకం పెట్టి రోజు బాధలు పడే కంటే కూడా 1000 రూపాయలు చేతిలో పెట్టి టాటా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన పని. నీ కుటుంబం అడుక్కు తింటూ, నీ కుటుంబం ఇబ్బందులు పాలైపోతూ, నీ పిల్లలు ఇబ్బందుల పాలైపోతూ, అప్పులలో మీ ఇంటికి వచ్చి గొడవలు చేసే పరిస్థితి రాకుండా తప్పించుకుంటావు. నువ్వు వాళ్ళెవరికో మేలు చేద్దామని వెళ్ళి నువ్వులు, అదే ఆడెవరినో కాపాడడానికి వెళ్ళి నువ్వులు పోయినట్టు ఉంటుంది కదా. ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. నువ్వు మనశ్శాంతిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎంతవరకు సాగాలో అంతవరకే. అంతేగాని పూటబడి అప్పుల పాలైపోయి సంతకాలు పెట్టేసి ఇబ్బందులు పాలవడం మంచి పద్ధతి కాదు. నీ ఈత నువ్వు ఈతాలి, ఎవరి ఈత వాళ్లే ఈదుకోవాలి. నువ్వు చేసిన తప్పులకి నేనెందుకు జీతం అనుభవించాలి? నేనెందుకు బాధపడాలి? సహాయం వేరు, నువ్వు దూకుని గోతులో నేను దూకటం వేరు. నువ్వు దూకుని గోతులకు నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు. సహాయం వేరు, దాని లెక్కలు వేరు, దాని కొలతలు వేరు. ఈ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. ఈ డిఫరెన్స్ అర్థం కాకపోతే మీరు ఆ గోతులు పడిపోతారు. పాయింట్ అర్థమైంది అందరికీ?